చంద్రశేఖర్ గారు మీరు అన్నట్టు ఇక్కడ చూస్తే రోడ్ విస్తరణ కొంత పెద్దగా ఉంది. కానీ ఇట్లే ముందుకు పోతే ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మీరు ఏమైనా G+1కి మాత్రమే గతంలో పర్మిషన్ ఉంటే మేము ఓన్లీ గోడలతో నిర్మించడం అంటారు. కానీ ముంగోలకు పోతే 20 అంతస్తులు 30 అంతస్తులు మనకి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తున్నాయి. ఆ CVR తర్వాత భారీ పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. సో మరి వాటికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, వాటి నిర్మాణం ఎట్లా జరిగింది? మీరు దాన్ని కరెక్ట్గా ఇప్పుడు దాన్ని ఐడెంటిఫై చేశారు, కానీ అది మేము అనకూడదు. ఎందుకంటే ఇది రోడ్డు కమర్షియల్ చేశారు. కమర్షియల్ చేసినా దీనికి ఒకటి ఉండాలా. ఈ రోడ్డు మీద ఎదురుగా పార్క్ ఉంది, పర్యావరణాన్ని మనం పరిరక్షించాలి. మీరు ఒక 10 floors 12 floors ఇస్తే బాగుండు. మీరు అబౌవ్ 20 floors ఇచ్చి ఆ యొక్క 20 floor బిల్డింగ్ కోసము ఈ రోడ్డు 120 feet చేయాలని చెప్పి అనుకోవటము ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఆయన ఎవరో ఒకరి కోసము మొత్తం ఇక్కడ దాదాపు ఒక 300 మంది ఫ్యామిలీస్ను మీరు కష్టపెట్టుడు, వారికి ఎంతో బాధ కలిగించే కార్యక్రమం చేయొద్దని చెప్తా ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా జానారెడ్డి గారు, అదేవిధంగా టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ గారు, ఇట్లా చాలా మంది ప్రముఖుల ఇల్లు ఇవన్నీ కూడా. సో చాలా మంది కోర్టు కూడా పోతున్నారు. సో ఏమన్నా మీకు ఊరట లభించే అవకాశం ఉందా? ప్రముఖులు కారనే విషయం కాదు ఇక్కడ. ఎవరైనా ఒక ఇల్లు అంటే మీ ఊర్లో మీ సొంతం మీ ఇల్లు ఉంది, మీ ఇల్లు అనేది ఎప్పుడైనా ఉండాలి నా ఇల్లు అని అనుకుంటారు కదా. అంతేగాని నా ఇల్లు ఇది పోయినా పర్లేదని అనుకోరు. ఎప్పుడైనా మనం పుట్టింది మనం ఎక్కడైతే ఉన్నామో ఎంగేజ్ అంతా మేము ఇంట్లో ఉన్నాం, నా బిడ్డలు అందరం ఇక్కడ ఉండి చదువుకున్న ఇంట్లో కూడా పోయి మాట్లాడే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇల్లు అనేది పోతే ఎవరికైనా బాధ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రాజెక్ట్ కట్టినప్పుడు ల్యాండ్స్ పోతాయి, ఎంత బాధపడతారు, ఇండ్లు పోతాయి, బాధపడతారు. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఎక్కడికో మూవ్ అవ్వాలా, నేను 25 years ఉన్న ఇల్లు నుంచి వదిలిపెట్టి నేను ఎక్కడో పోతే నాకు అక్కడ ఉన్నో లెట్ తెలియాలా. నాకు అక్కడ ఒక కమ్యూనిటీ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మీరు మీ పక్కకు మేము మన ఇద్దరం ఉన్నాం, కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం. మీకు కష్టం వస్తే నేను ఉంటాను, నాకు కష్టం వస్తే మీరు వస్తారు. సో వేరే కొత్త ప్లేస్ పోయినప్పుడు మనకు ఆ రిలేషన్ అనేది ఉండదు. సో దానివల్లే ఎక్కువ బాధపడుతున్నారు. ల్యాండ్ పోతుంది, మనీ ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ ఇది మనీ, ఇట్స్ ఓన్లీ ఏంటంటే బాండింగ్. ఇక్కడ బాండింగ్ అనేది 25 ఏళ్ళుగా ఈ బంధం ఉంటుంది. కాబట్టి నా ఊళ్ళో నేను 25 ఏళ్ళు ఉంటే దానికంటే ఎక్కువ ఇక్కడ ఉన్నాను అనుకోరు. అది విషయం అనమాట. సో దాంతోపాటు సార్ ఇంకా చాలా అంశాలు మనం డిస్కషన్ చేయాలి. ఎందుకంటే మీరు కోర్టు దాకా పోయినటువంటి పరిస్థితి, అంతకుముందు 4 పిటిషన్లు దాఖలైన, ఇప్పుడు మీ వ్యక్తిగత పిటిషన్ తోటి మొత్తం 5 పిటిషన్లు దాఖలైన తెలుస్తున్నారు. సో మీకు కోర్టు నుంచి న్యాయస్థానం నుంచి ఏమైనా ఊరట లభించే అవకాశం ఉంది అంటే మీకు ఎటువంటి నమ్మకం పెట్టుకున్నారు మీరు కోర్టు దాకా పోయినట్టు? హానరబుల్ కోర్ట్స్ అనేది వాళ్ళు తప్పక ప్రతి వాళ్లకు ఏదో ఒక న్యాయం చేయాలనుకుంటారు. మరి కోర్టులు ఎందుకున్నాయి? కొన్ని ప్రభుత్వాలు లేకుంటే మనుషులు ఏదైనా కొద్దిగా బాధ పెట్టినప్పుడు, అన్వాంటెడ్గా కొన్ని డిసిషన్ తీసుకున్నప్పుడు వాటిని సరిదిద్దడానికే కోర్టు ఉన్నది. డెఫినెట్ కోర్టులు అనేది 100% మాలాంటి వాళ్ళకు మా సపోర్ట్కి వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. తప్పక ప్రభుత్వానికి అడుగుతుంది, మీరు దీనివల్ల మీకు ఏం బెనిఫిట్ అవుతుంది, ఇంతమందికి నష్టం అయ్యటం వల్ల మీకేమన్నా బెనిఫిట్ అవుతుందా, మీకు 100 feet రోడ్డు సరిపోదా, మీరు తర్వాత అటు సైడ్ పిల్లర్స్ తోటి ఇప్పుడు ఈ రోజు 100 feet రోడ్డు ఈ రోడ్డు వేస్తారు, ఇంకొక 10 ఏళ్ళ తర్వాత దీనికంటే 4 ఇంతలు ట్రాఫిక్ అవుతుంది. అప్పుడు పరిస్థితి ఏంది? సో మొదటనే ఇప్పుడు మీరు పిల్లర్ వేసుకుంటే ఇప్పుడు ఉన్నది 85 100 ఉంది, ఇక్కడ 85 ఉంది, వాక్ వేలో ఒక 50-60 feet రోడ్డు మీకు దొరుకుతుంది. సో అప్పుడు ఎంత అవుతుంది? 150 రోడ్డు విడ్త్ తోటి మీకు ఫ్లైఓవర్ పోతుంది, అద్భుతమైన ఫ్లైఓవర్ వస్తుంది. మీరు వేరే కంట్రీస్ పోయి చూడండి, చైనాకు పోయి చూడండి. ఈరోజు చైనాలో పెద్ద ఎత్తున సిటీస్ డెవలప్ అయినాయి. రోడ్డు ఒక పిల్లర్ మీద 3 రోడ్లు వేశారు, 3 ఫ్లైఓవర్స్ పోతూ ఉంటాయి. ఒక పిల్లర్కు కింద ఒక ఫ్లైఓవర్, పైన ఇంకా సెకండ్ ఒక ఫ్లైఓవర్, పైన ఒక థర్డ్ ఫ్లైఓవర్ పోతుంటుంది. ఆ విధంగా ఇప్పుడు టెక్నాలజీ వస్తే మీరు అది వదిలిపెట్టి ఇంకా పాత పద్ధతులలో మేము మాకు రోడ్డు కావాలి, రోడ్ వైడింగ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇది పద్ధతి కాదు. ఈరోజు ఇక్కడ చేస్తారు, ఇంకొకడ చేస్తారు, అందరికీ కష్టమవుతుంది. మనం ఒకటే చూస్తున్నాం. నిన్న మొన్న హైదరాబాద్లో ఎక్కడో కొంత జరిగింది, ఎంత బాధపడ్డారు. దానివల్ల ప్రభుత్వం మంచి చేయాలనుకుంటే నష్టం జరిగింది. సో ఎప్పుడైనా ప్రభుత్వము అనుకునే కార్యక్రమాలు అఫీషియల్స్ దాన్ని కరెక్ట్గా చేయాలి, అది నా ఉద్దేశం. కానీ ప్రభుత్వము మీరు అన్నట్టుగా హైడ్రా అయినా కావచ్చు, ఈ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు అయినా కావచ్చు, ప్రజల శ్రేయస్ కోసము హైదరాబాదు అభివృద్ధి కోసం చేసి పడుతున్నామని చెప్పంటున్నారు. సో ఎట్లా చూస్తారు మరి? అభివృద్ధి కావాలంటే కొంత నష్టపోవాలి. 100% ఉన్నాం, అభివృద్ధి కావాలి, కొంత నష్టపోవాలి. అందుకని నేను ఏమంటున్నా, మీరు 100 feet రోడ్ అంటున్నారు, 120 కావాలి, ఆల్రెడీ 100 ఉంది, 20 feet తీసుకోండి. వై యు ఆర్ గోయింగ్ ఫర్ 35 feet ఎక్స్ట్రా? నాది 35 తీసుకుంటున్నావు, జానారెడ్డి గారు అన్నారు, జానారెడ్డి గారు ఆయన 30 తీసుకుంటున్నారు.
ఇప్పుడు నీకు 20 కావాలి కదా, నీది ఆల్రెడీ 100 ఫీట్ల రోడ్డు ఉంది కదా. 20 కావాల్సి వస్తే 35 తీసుకున్నాడు మీ ప్రశ్న. 35 ఎందుకు కావాలి? ఎందుకు తీసుకుంటా అంటే నీ రోడ్ కరెక్ట్ లేదు. ఫస్ట్ యూ కీప్ యువర్ రోడ్ 100 ఫీట్ రోడ్ నువ్వు కరెక్ట్ చేసుకో. ఓకే, చేసుకున్నాక నీకు కావాలంటే తీసుకో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.